హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెస్ని. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియోతో వచ్చేసాను అనమాట. సో మనం పనిచేసినప్పుడు చాలా మంది ఓనర్లు మనకి వెస్టర్న్ టాయిలెట్ ఏ మంచి కంపెనీలు ఉన్నాయో కొంచెం చెప్పండి మేస్త్రి గారు అని మన అడగడం అయితే జరుగుతుందన్నమాట. సో వాటి గురించి ఈరోజు వీడియో చేయబోతున్నాను. సో కొన్ని ఒక 10 రకాల మంచి కంపెనీ పేర్లు మీద మీకు చెప్తాను. అలాగే వాటిలో ఉన్న మోడల్స్ అవి ఏ రకంగా పనిచేస్తాయి, సో ఎక్కడెక్కడ ఏ టాయిలెట్లు యూజ్ చేయాలి, అలాగే వాటి కలర్స్ గురించి, అలాగే వాటి యొక్క రేటు గురించి కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ వీడియోని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. శానిటేషన్ వర్క్ సంబంధించిన వీడియోలు మాత్రమే మన ఛానల్లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనం కంపెనీ పేర్లు తెలుసుకుందాం అనమాట. మనకి 10 రకాల కంపెనీ అని చెప్పాను కదా, ఒక్కో చదువుతాను. పేపర్ వర్క్ అని చేసుకుంటున్నాను అండి, కొంచెం అందుకే పేపర్ చదువుతున్నాను. ఫస్ట్ ప్యారివేర్ అండి, అలాగే 2 సెరా, 3 ర్యాక్, 4 జాన్సన్, 5 హింద్వేర్, 6 కార్విట్, 7 కోఫ్లర్, 8 జాక్వార్. సో ఈ 8 కంపెనీలు కూడా మనకి ప్రముఖంగా ఇంపార్టెంట్ కంపెనీలు అనమాట. ఇవి ఈ మధ్య కాలంలో ఈ ఒక 5 సంవత్సరాలు కాలంలో డెడాస్, మీరు ఆల్రెడీగా టీవీలో యాడ్ చూసే ఉంటారు, అలాగే వార్మోరా. సో ఈ కంపెనీలు కూడా ఈ మధ్య వినబడుతున్నాయి. అలాగే ఓనర్లు కూడా ఎక్కువగా తేవడం అయితే జరుగుతుంది అనమాట. ఇవి ఇంచుమించుగా బ్రాండెడ్లే, బాగుంటున్నాయి. నేనైతే వాడాను, వానకు ఇస్తాను, ఫిక్స్ చేశాను కూడా. సో ఇవన్నీ కూడా వెస్ట్రన్ టాయిలెట్లు అలాగే షూట్లలో కూడా ఉంటాయి మనకి. అలాగే ఈ వెస్ట్రన్ కమోడ్లు రకాలు ఎలా ఉంటాయంటే, వెస్ట్రన్ కమోడ్ మనకి ఈ కంపెనీ అన్ని కూడా కాంబో సెట్ తో వస్తాయన్నమాట. అంటే వెస్ట్రాన్ కి అలాగే మనకి మన కమోడ్ అలాగే సీట్ కవర్, ఈ 3 కలిపి దీనికి కాంబో సెట్ అంటాం అనమాట. సో నార్మల్ గా కొన్ని కంపెనీలు ఉంటాయి. సో నార్మల్ వేరుగా అంటే కమోడ్ వేరేగా ఉంటాయి, సీట్ కవర్ వేరేగా ఉంటాయి, వెస్ట్రాన్ కి వేరేగా ఉంటాయి అనమాట. సో వెస్ట్రాన్ కి అనేది కంపెనీ ఉండే మంచిది అనమాట. ఒకవేళ లేదు, ఇప్పుడు మేము చెప్పిన రేట్లు బట్టి మీకు పోగలేము, తక్కువలో మేము చేసుకుంటాము అంటే గనక నార్మల్ కమోడ్లు, నార్మల్ సీట్ కవర్లు వాడుకోవచ్చు. కానీ ఈ ఫ్లష్ ట్యాంక్ అనేది ఎక్కువగా రిపేర్లు వచ్చే అవకాశం అయితే ఉంటది అనమాట. సో ఆ ఫ్లష్ ట్యాంక్ అనేది కంపెనీదే యూజ్ చేయడం మంచిది. సెట్లు అనేది ఎలా ఉంటాయంటే, ఈ కమోడ్ లో ఎక్కువగా మనం చూసేది వాడేది కూడా ఎస్ట్రాప్ కమోడ్లు అయితే మనం వాడతాం అనమాట. నేను చెప్పిన బ్రాండ్లు కూడా ఉంటాయి. అలాగే మనకి చెప్పాను కదా మీకు, పీ డ్రాప్ టైప్ కూడా వెస్ట్రన్ కమోడ్లు ఉంటాయండి. సో అది చాలా రేర్ గా వాడతారు. మీకు చెప్పాను కదా, బెడ్ లేకుండా, అంటే రూమ్ పైన, అంటే మామూలుగా పైన బాత్రూమ్ ఉంది, ఆ బాత్రూమ్ కి బెడ్ అనేది లేకుండా రూమ్ ఫ్లోరింగ్ లెవెల్కే బాత్రూమ్ ఫ్లోరింగ్ కూడా ఉండాలి అంటే, సో కింద రూమ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సైడ్ కి పీ డ్రాప్ టైప్ కమోడ్ ఉంటాయి అనమాట. వెస్ట్రన్ టాయిలెట్ లోనే పీ డ్రాప్ టైప్ కమోడ్లు ఉంటాయి. అలాగే మామూలుగా ఇప్పుడు ఎక్కువగా వాడేవి ఎస్ట్రాప్ కమోడ్లే. అలాగే ఎస్ట్రాప్ కవరింగ్ కమోడ్లు కూడా ఉంటాయి అనమాట. అంటే మనకి ఈ డ్రైన్ పైప్ లో తొండం అయితే దిగుతుంది కదా, దాన్ని కనబడకుండా వెనకాల కవరింగ్ చేస్తారు అనమాట. అటువంటి కమోడ్లు కూడా మనకి ఈ వెస్ట్రన్ టాయిలెట్ లో ఉన్నాయి. అలాగే ఈ షూట్ టైప్, అంటే మామూలుగా టాయిలెటే, ఈ వెస్ట్రన్ కమోడే, కానీ చూస్తాకి లుక్ పరంగా ఎలా ఉంటుందంటే, ఒక షూట్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఈ రకంగా కూడా మనకి వెస్ట్రన్ నార్మల్ కమోడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవి కలర్లు అనేవి బ్రాండెడ్ లో మాత్రం ఎక్కువగా వైట్, ఐవరీ, సో ఆ ఐవరీ కలర్ మాత్రమే దొరుకుతాయి అనమాట. కలర్స్ అయితే ఉండవండి. ఇప్పుడు ఐవరీ కూడా తగ్గిపోయి ఎక్కువగా వైట్ అయితే మనకి ఈ మనకి వాడకం అయితే జరుగుతుంది అనమాట. షాపులు ఎక్కువగా ఐవరీ అంటే లేవని అంటున్నారు, వైటే ఎక్కువగా ఉంటున్నాయి అనమాట. సో ఈ వైట్ ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది బాత్రూమ్ లో బాగుంటేనే వైట్ అనేది యూజ్ చేసుకోవాలి. లేదు మేము అంత నీట్ గా మెయింటైన్ చేయలేమండి, కొంచెం మాకు కష్టం అంటే అప్పుడు ఐవరీ కలర్ మనం యూజ్ చేయొచ్చు. ఐవరీ కలర్ అంటే ఏం కాదండి, లైట్ బిస్కెట్ కలర్ టైప్ ఉంటుంది అనమాట. కొంచెం మాపులకి ఆగే అవకాశం ఉంటుంది ఈ కమోడ్ అనేది.
సో చెప్పాను కదా మీకు ఈ 4 రకాల కమోడ్ అనేది. సో ఇప్పుడు కంపెనీ యొక్క రేట్లు ఎలా ఉంటాయని కూడా చెప్తాను మీకు. క్యారీవేర్, అలాగే పోర్ట్లర్, అలాగే జాక్వర్, ఈ 3 కంపెనీ కూడా కొంచెం ఈ మామూలు కంపెనీ అన్నిటి మీద కూడా రేట్ అనేది ఒక 500 పిచ్చిగా ఉంటాయి అన్నమాట. సో అవి కూడా అంతా చెప్తాను. ఈ 3 రకాలు అంటే క్యారీవేర్, పోర్ట్లర్, జాక్వర్ నార్మల్ కమోడ్లే 3500 దగ్గర నుంచి 4000 దాకా ఉంటాయి అన్నమాట. సో ఇంకా చిన్న చిన్న ఊర్లో అయితే ఇంకా ఎక్కువ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యాపారం చేసే వారికి వాళ్ళ కంపెనీ వాళ్ళు తక్కువగా ఇస్తారు. వాళ్ళైనా తక్కువ మార్జిన్కి ఎక్కువ వ్యాపారం అవ్వాలి కాబట్టి తక్కువకి ఇచ్చేస్తూ ఉంటారు. చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే రేట్ నిలబెట్టి వాళ్ళకున్న పరిధిలోనే మనకి కమోడ్ సేల్ చేయడానికి జరుగుతుంది అనమాట. అందుకనే ఒక చోట రేట్ ఎక్కువ, ఒక చోట రేట్ తక్కువ ఉండడానికి జరుగుతుంది. చెప్పాను కదా 3500 నుంచి 4000 దాకా ఉంటుందండి. అది ఐవరీ అంటే ఇంకా ఒక 500 ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది కూడా. ఈ చెప్పాను కదా 3 గంటలు క్యారీవేర్ కానీ పోర్ట్లర్ కానీ జాక్వర్ ఎక్కువగా వైట్ కలర్ లోనే ఉంటాయి. ఐవరీ చాలా రేర్. సో మిగతా చెప్తాను. సెరా, ర్యాక్, జాన్సన్, ఇండివేర్, కార్విక్, ఈ మెడాస్, వార్మోరా ఈ 3 కంపెనీల్లో ఈ అన్ని కంపెనీల్లో కూడా ఇప్పుడు చెప్పిన ఇంచుమించు 7 కంపెనీల్లో కూడా వైట్ ఐవరీ కూడా దొరుకుతాయి అనమాట. ఇవి ఏంటంటే స్టార్టింగ్ 3000 నుంచి 3500 దాకా ఉంటాయి అనమాట. అదే ఐవరీ కలర్ కావాలి అంటే 3500 నుంచి 4000 దాకా ఉంటాయి అనమాట రేట్ అనేది. సో ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా వాంటలు అడిగితే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. దానికోసమే మీకు ఈ వీడియో చేసిస్తున్నాను. ఎందుకంటే ఓనర్స్ అడిగే ప్రశ్నకి మనం ఏదైనా కొంచెం చెప్పగలిగే స్థితిలో అయితే మనం ఉండాలి. ఆ నాలెడ్జ్ మన దగ్గర ఉంటే మన మీద వాళ్ళకి సో ఈయన వర్కరే, ప్రొఫెషనల్ వర్కరే అని ఒక ఐడియా అయితే వాళ్ళ మైండ్ లో ఉంటుంది అనమాట. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం. అలాగే మనకి నార్మల్ మనకి కలర్ కావాలి అంటే బ్లూ కలర్ ఉంటాయి, సో వంకాయ కలర్ ఉంటాయి, అలాగే బ్లాక్ లో ఉంటాయి, రెడ్ కలర్ ఉంటాయి. వేరే ఏ కలర్ కావాలన్నా మనకి నార్మల్ కమోడ్ లో తీసుకోవాలండి. సో అదే కలర్ సీట్ కలర్ దొరుకుతుంది. కానీ ప్రస్తుతానికి బట్టి ఖచ్చితంగా బ్రాండెడ్ యూజ్ చేయండి. లేదంటే ఏ చిన్న రేపు పొద్దున్న లీక్ అయినా కానీ సార్ మీ మేస్త్రి గారు మీరు గీసిన ఫస్ట్ ట్యాంక్ అనేది లీక్ అయిపోతుంది, నీళ్ళు పోతుందని ఫోన్ చేస్తారు. లబ్బోదీబో అంట ఎక్కడో పని చేస్తాం, అది ఆఫ్ చేసి అవసరం అయితే రావాల్సి ఉంటుంది. విడిగా మనకి వాటర్ టెక్ కంపెనీ అయితే బాగుంటుంది. అలాగే జాక్వర్ ఈ 2 అయితే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. చాలా సింపుల్ గా ఉంటాయి, లీకేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కంపెనీల్లో కూడా ఫ్లష్ అనేది సింగిల్ ఫ్లష్ అలాగే డ్యూయో ఫ్లష్ కూడా ఉంటాయి అనమాట. ఇది కూడా గుర్తుంచుకోండి. ఈ నార్మల్ కమోడ్ లోనే 2-in-1 కమోడ్ అని అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ 2-in-1 కమోడ్ ఎందుకు అంటారు అంటే ఇవి కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూర్చోవడానికి కన్వీనియంట్ గా ఉంటది. అలాగే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఆ చిన్నపిల్లలు మామూలు కమోడ్లు మీద వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఈ ఏంటంటే ఇండియన్ బేసిన్ లో ఎలాగైతే పాదాలు ఉంటాయో అలాగే ఈ వెస్టర్న్ కమోడ్ కూడా పైన పాదాలు ఉంటాయన్నమాట. ఆ పాదాలు ఉండటం వల్ల హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి అది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే చిన్న పిల్లలకి కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట. అందుకే దీన్ని 2-in-1 కమోడ్ అని పిలుస్తారు. ఈ 2-in-1 కమోడ్ కూడా మనకి ఎస్టాప్ అయితే ఉండడం జరుగుతుంది, అలాగే టీ డ్రాప్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. 2-in-1 కమోడ్ యొక్క ప్రైస్ అనేది స్టార్టింగ్ 4500 నుంచి 5000 దాకా ఉంటుందండి. అదే ఐవరీ కలర్ అయితే ఇంకో 500 పెరిగే అవకాశం అయితే ఉంది కూడా. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతవరకు లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేయండి.